బిగ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మన సనాతన ధర్మంలో ఏ వ్యక్తికైనా ఏవైనా సమస్యలు వస్తే ఆ సమస్యల నుంచి బయటపడడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు చెప్పడం జరిగింది. విశేషంగా అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఏర్పడినప్పుడు ఈశ్వర ఆరాధన చేసుకోమని, మృత్యుంజయ మంత్రం వంటివి పఠించుకోమని, లేదా వారిని రుద్రాభిషేకం వంటివి చేయమని, అలాగే విశేషించి ఎవరికైనా ధనపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు లక్ష్మీదేవిని పూజించమని, కనకదారా స్తోత్రం వంటివి చదువుకోమని, అలాగే ఎవరికైనా విశేషించి విద్యపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు, విద్యలో ఇబ్బందులు కలిగినప్పుడు హయగ్రీవ స్తోత్రం కావచ్చు, దక్షిణామూర్తి స్తోత్రం వంటివి చదువుకోమని. ఈ రకంగా మనకి ప్రతి సమస్యకి ఏదో ఒక సమాధానం ఉన్నది. అయితే ఏ వ్యక్తికైనా జీవితంలో ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడానికి, నూతనంగా గృహాలు కట్టుకుని గృహప్రవేశాలు చేసుకోవడానికి, ఇంటిలో వివాహాది శుభకార్యాలు అవ్వడానికి, ఇంటిలో ఎప్పుడూ ధన కనక వస్తు ఆనాదులుంటూ ఇంట్లో ఏదో ఒక శుభకార్యాలు జరగడానికి, ఇలాంటివన్నీ పొందాలి అనుకుని మానవుడు సుఖ సంతోషాలతో ఉండడానికి ఏదైనా కలియుగంలో ఉత్తమమైన వ్రతం ఉన్నదంటే అది సత్యనారాయణ స్వామి వ్రతం అని మనకి పురాణాలు తెలియజేశాయి. పూర్వం శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చర్చించుకున్నట్టు, ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మొట్టమొదటిగా అక్కడ చేసినట్టుగా మనకి పురాణాలు తెలియజేశాయి. అందుకనే మనం ఎక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినప్పటికీ, మన స్వగృహంలో, ఇంటిలో లేదా అన్నవరం వంటి క్షేత్రంలో ఆచరించినప్పటికీ నైమిషారణ్యంలో ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం విశేషంగా చెప్పబడుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం అసలు ఎప్పుడు ఆచరించాలి అంటే, సత్యనారాయణ స్వామి వ్రతం ఏ రోజైనా ఆచరించవచ్చు, దాంట్లో ఎలాంటి దోషం లేదు. అయితే శాస్త్రపరంగా కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ ముఖ్యమైన సందర్భాల్లో ఆ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని మాత్రం సూచించారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథుల్లో చేయడం ఉత్తమం అని మనకి చెప్పబడింది. అందులో కూడా విశేషంగా ఉత్తరాయణంలో ఉన్నటువంటి మాఘ పౌర్ణమి, ఫాల్గుణ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి లేదా మాఘ ఫాల్గుణ వైశాఖ ఏకాదశి తిథుల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించుకోవడం మంచిదని చెప్పడం జరిగింది. ఇంకా దక్షిణాయనానికి వచ్చేటప్పటికి శ్రావణ పౌర్ణమి, శ్రావణ ఏకాదశి, అలాగే కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి వంటి రోజుల్లో కూడా సత్యనారాయణ స్వామిని వ్రతాన్ని ఆచరించుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని చెప్పడం జరిగింది. ఏదైనా గృహారంభం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు చేసుకున్నా, వివాహం వంటివి ఆచరించుకున్నాక కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి దృష్టి దోషాలు, ఆ దృష్టి దోషాలు తొలగి వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి విశేషం ఉన్నటువంటి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం. కలియుగంలో ఏ వ్రతం ఆచరిస్తే త్వరగా శుభ ఫలితాలు పొంది ఆ కష్టాలు దాటి బయటకు వస్తారని ఆలోచించి చూడగా అందులో ఉత్తమమైన వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం అని, కలియుగంలో అందరినీ తరింపజేసేటువంటి వ్రతం ఈ వ్రతం అని చెప్పబడింది. అసలు సత్యనారాయణ స్వామి వ్రతం కనుక ప్రతి మాసంలో రవి సంక్రమణ పుణ్యకాలంలో ఆచరించడం ఉత్తమం అని కూడా చెప్పబడింది. ఇక్కడ రవి సంక్రమణ పుణ్యకాలం అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతున్నప్పుడు ఆ మారిన దాన్ని రవి సంక్రమణ పుణ్యకాలం అని చెప్తారు. చాలామందికి మనకి మకర సంక్రాంతి గుర్తు. అయితే సూర్యుడు మకర సంక్రాంతి అయిన తర్వాత మకరం నుంచి కుంభంలోకి వెళ్తే కుంభ సంక్రమణ ఉందని కుంభ సంక్రాంతి అని, అలాగే మీన సంక్రాంతి అని, మేష సంక్రాంతి అని, ఈ రకంగా ప్రతి మాసం ఒక్కొక్క సంక్రాంతి వస్తుంది. అలా వచ్చిన సంక్రమణ పుణ్యకాల సమయంలో కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకున్నట్లయితే విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం అసలు ఎక్కడ ఆచరించుకోవడం మంచిది అంటే,
సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎక్కడైనా ఆచరించుకోవచ్చు. విశేషంగా స్వగృహంలో ఆచరించుకోవడం ఉత్తమం. అన్నవర దివ్యక్షేత్రాల్లో ఆచరించుకోవడం ఉత్తమం. గోశాలలో, యజ్ఞ యాగాదులు జరిగేటువంటి ప్రదేశాలలో, నదీ పరివాహక ప్రాంతాలలో, పుష్కరాలు జరిగేటువంటి ప్రాంతాలలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా ఉత్తమం అని చెప్పారు. ఇదే కాకుండా ఈ వ్రతాన్ని నైమిషారణ్యంలో ఆచరించుకోవడం కూడా చాలా ఉత్తమం అని సూచిస్తున్నాను. నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. ఇదే కాకుండా నూతనంగా నిర్మించినటువంటి గృహంలో ఈ వ్రతాన్ని ఆచరించుకోవడం, సంవత్సరంలో ఒక్కసారైనా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించుకున్నటువంటి వారికి ధన కనక వస్తు వాహనాదులకి ఎలాంటి లోటు లేకుండా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళు ఉంటారు. ఇంటిలో వారికి అనారోగ్య సమస్యలు వంటివి లేకుండా ఆరోగ్యం, సుఖం, సంతోషం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య సౌఖ్యం కలుగుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉన్న మరొక విశేషం, ఇందులో నవగ్రహాలకి పూజ ఉండడం, వారి దేవతలకి అధిదేవతలకి కూడా పూజ జరగడం, ఇంద్రాది దేవతల దిక్పాలకులన్నీ కూడా ఇందులో ఉండడం, తర్వాత సత్యనారాయణ స్వామిని విశేషంగా పూజించడం, విఘ్నేశ్వరుడిని పూజించడం, ఇవన్నీ కూడా ఇందులో ఉండడం చేత సకల పూజల ఫలితం ఇందులో ఉండడం చేత ఈ వ్రతానికి ఇంతటి ప్రాధాన్యత, విశిష్టత లభించింది. ఈ రకంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకున్నటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.